సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతంలోని మొదటి సంపుటము 3వ అధ్యాయము 27వ శ్లోకాన్ని చర్చించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో భగవంతుని యొక్క అవతారాల గురించి మనం చర్చించుకుంటున్నాం. అన్ని అవతారాలకి మూల కారణము భగవంతుడైన శ్రీకృష్ణుడే అనేటువంటిది ఈ అధ్యాయం యొక్క శీర్షిక. నిజానికి ప్రజాపతి సృష్టి ఆరంభంలో ఉద్భవించినటువంటి మొట్టమొదటి జీవాత్మ బ్రహ్మ. బ్రహ్మ ఆవిర్భవించిన తరువాత ఈ జగత్తునంతా కూడాను జీవాత్మలచే నింపవలసినటువంటి బాధ్యత బ్రహ్మ మీద ఉండింది. బ్రహ్మ తర్వాత సప్త ఋషులు, వారి తర్వాత కుమారులు, వారి తర్వాత రుద్రులు. ఈ విధంగా జనసందోహాన్ని సృష్టిస్తూ మనువు ఎవరు అంటే బ్రహ్మ యొక్క పుత్రుడు. ఈ విధంగా జగత్తంతా కూడా జీవాత్మలచే, ఒక మనుషులచే నింపబడింది. శిల ప్రభుపాదులు దీని గురించి చెప్తున్నప్పుడు ప్రతిసారి కూడా ఒకటి ఉదహరిస్తారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో డార్విన్ సిద్ధాంతము, పరిమాణవాదం గురించి మాట్లాడతారు. ప్రభుపాదులు వారు ప్రతిసారి కూడా ఈ విషయం చెప్పినప్పుడు మనకు గుర్తు చేస్తారు. డార్విన్ అనుకున్నట్టుగా మనుషులు జంతువుల నుంచి రాలేదు, రాళ్ళ నుంచి, రప్పల నుంచి రాలేదు, ఏదో పరిణామక్రమం రాళ్ళు మనుషులుగా మారలేదు. మొట్టమొదట ఆవిర్భవించింది ఎవరంటే అత్యంత ప్రతిభావంతుడైనటువంటి జీవాత్మ, ద ఫస్ట్ ఇంజనీర్ ఆఫ్ ద యూనివర్స్. మొట్టమొదటి ఈ భౌతిక సృష్టి ఏర్పడడానికి కారణమైనటువంటి భగవంతుడి నుంచి ఆవిర్భవించినట్టు బ్రహ్మ దీనంతటిని కూడా సృష్టించాడు. దీనంతటి కూడాను ఇంజనీర్ అంటే దాని ప్రణాళికలంతా కూడా రచించిన వ్యక్తి బ్రహ్మ. ఆ బ్రహ్మ అత్యంత తెలివైన వాడు. రాయి రప్ప నుంచి ఉద్భవించిన వాడు కాదు, స్వయంగా గర్భోదక సాయి నుంచి ఉద్భవించిన వాడు. వీళ్ళని ప్రజాపతులు అంటారు. ప్రజ అంటే మనకి తెలుసు, ప్రజలు అంటే వంశములు, జనరేషన్స్. పతి అంటే అధిపతి, భర్త, మాస్టర్. భగవద్గీతలో కూడా మనం ఒక విషయం నేర్చుకుంటాము. మరుర్ ఇక్ష్వాకు వే భ్రవేత్ వైవస్వాన్ మనువే ప్రభా. వైవస్వాన్ అంటే సూర్యదేవుడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు భగవద్గీతలో, ముందు నేను ఈ జ్ఞానాన్ని సూర్యదేవుడికి ఇచ్చాను. సూర్యదేవుడు అతని పుత్రుడైన మనువుకి ఇచ్చాడు. వైవస్వత మను ఇమాం వైవస్వతే యోగం ప్రోక్తావాన్ అహం అవ్యయం. కృష్ణుడు ఏం చెప్పాడంటే, ముందు వివస్వానికి ఇచ్చాను ఈ జ్ఞానాన్ని. వివస్వాన్ ఈ పరిజ్ఞానాన్ని తన పుత్రుడైన వైవస్వత మనుకి ఇచ్చారు. ఈ మనం జీవిస్తున్న ఈ యుగాన్ని ఏ మనువు యొక్క కాలము అంటే వైవస్వత మను యొక్క కాలము. మనకు తెలుసు, బ్రహ్మ యొక్క ఒక రోజులో 14 మనువులు ఉంటారని, ఒక మాసంలో 420 మనువులు ఉంటారని, సంవత్సర కాలంలో ఎన్ని ఉంటారు? 5040 మనువులు ఆవిర్భవిస్తారు. సో ఎంతో మంది మనువులు, అతని కుమారులు. మనువు అనేటువంటి పదం నుంచే మనుషులు అనేటువంటిది ఆవిర్భవించింది సంస్కృతంలో. మనందరినీ కూడాను మనుషులు అని ఎందుకంటారు అంటే, మనము మనువు నుంచి ఆవిర్భవించాం కాబట్టి మనందరినీ కూడా మనుషులు అంటారు. ఈ మనుషులలో 2 రకాల వంశాలు వృద్ధి చెందాయి. ఒకటి, ముఖ్యంగా క్షత్రియులలో 2 ముఖ్యమైన వంశాలు ఉన్నాయని శాస్త్రంలో చెప్పారు. ఒకటి సూర్యవంశము,
వాళ్ళు మనువు నుంచి ఆరంభించారు. మనుర్ ఇక్ష్వాకు వే బ్రవీత్. ఆ! భగవంతుడైన రామచంద్రుని యొక్క వంశము సూర్యవంశము. ఇక్ష్వాకు రామచంద్రుని యొక్క వంశం యొక్క ఆరంభము ఇక్ష్వాకు నుంచి మొదలైంది అని చెప్తారు శాస్త్రంలో. ఇక్ష్వాకు మహారాజు మనువు యొక్క పుత్రుడు ఆయన. ఇక్ష్వాకు మహారాజు ఈ మొత్తం లోకానికంతటికి కూడాను అధిపతిగా రాజుగా పరిపాలించాడు. ఇది రామచంద్రుని యొక్క వంశీయుల చరిత్ర. సో రామచంద్రుడు మను వంశంలో జన్మించాడు. అలాగే కృష్ణుడు యదువంశంలో జన్మించాడు. సో ఈ కుటుంబాలు వంశాలు ఏవైతే ఉన్నాయో చాలా పురాతనమైనవి, ఎక్కడి నుంచో వస్తున్నాయి. ఆరంభం నుంచి, సృష్టి ఆరంభం నుంచి వస్తున్నాయి. వేద శాస్త్రం ప్రకారంగా, వేద నాగరికత ప్రకారంగా బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ వీళ్ళందరూ కూడాను వాళ్ళ పరిచయం చేసుకోవాలంటే వాళ్ళకు సంబంధించిన 7 తరాల గురించి వివరించి చెప్తారు. అలా చెప్పలేకపోతే ఆ కుటుంబంలోని ఆ వ్యక్తి గౌరవమైన వ్యక్తిగా పరిగణించబడేవాడు కాదు. వేద నాగరికత ప్రాబల్యంగా ఉన్నప్పుడు 7 జనరేషన్స్, 7 వంశాలు, 7 తరాలు. మా తండ్రి ఎవరు, అతని తండ్రి ఎవరు, అతని తండ్రి ఎవరు, అతని తండ్రి ఎవరు. ముఖ్యంగా వేద సంస్కృతి ప్రకారంగా వివాహాలు జరుపుతున్నప్పుడు ఈ దీన్ని తెలుసుకునేవారు. 7 జనరేషన్స్, 7 తరాలు మేమేమిటి, వధువు వైపు వరుడు వైపు ఈ 7 తరాల గురించి మాట్లాడేవారు, తెలుసుకునేవాళ్ళు. ఎందుకని అంటే ఎక్కడ కూడాను ఈ 7 తరాలకి సంబంధించిన వంశీయులు ఒకరికొకరు కలిసి ఉండకుండా ఉండడం కోసం. అలా జరిగిందనుకోండి, అదంతా కూడా ఒకటే కుటుంబంగా మారుతుంది. కాబట్టి ఒకటే కుటుంబంలోని వ్యక్తులని పెళ్లి చేసుకోవడము సరికాదు. కాబట్టి ఎందుకని అలా? సోదరి వరుస అవ్వచ్చు, సోదరుడు వరుస అవ్వచ్చు. కాబట్టి సోదరుల్ని వివాహం చేసుకోవడము శాస్త్ర విరుద్ధము, నిషిద్ధము. కాబట్టి ఈ 7 తరాలని చాలా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకొని చూసేవాళ్ళు ఎక్కడైనా కూడా ఈ కుటుంబం ఆ కుటుంబం కలిసిపోయిందా అని. ఒకవేళ అలా కలిసిపోయి ఉంటే ఆ వివాహము జరగకూడదు, ఇంకో కుటుంబం నుంచి వెతుక్కోవాలి. ఇప్పటికి కూడాను వంశీయులు చాలా మందికి, ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడాను గోత్రము అనేది ఉంటుంది. గోత్రము అంటే వాళ్ళ ఆ కుటుంబము యొక్క వంశ పారంపర్యతని తెలియజేస్తుంది అంటాం. ఆ తరాలు ఎలా నుంచి వచ్చాయి, వంశం ఏమిటి అనేది తెలియజేస్తుంది. ప్రతి వాళ్ళు కూడాను ఈ వివాహ సందర్భంలో ఈ వివాహాన్ని చూసుకుంటున్నప్పుడు వాళ్ళ గోత్రాలని, వాళ్ళ పేర్లు ఏవో ఉంటాయి కదా, ఇంటి పేర్లు అంటూ ఉంటాం, వాటిని తెలియజెప్పడం ద్వారా వాళ్ళ కుటుంబ చరిత్రని, వంశ చరిత్రని తెలియజేస్తారు. గోత్ర అంటే ఏమిటంటే గురువు. ఏ గురువు నుంచి అయితే వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారో ఆ గురువు నుంచి గోత్రము అనేది ఉద్భవిస్తుంది. అది గురు పరంపర, గోత్రము అనేది. చూడండి, మామూలుగా అయితే వేదశాస్త్రాలను అనుసరించి పాటిస్తున్న వాళ్ళ గోత్రము మారిపోదు. మీ గోత్రము, మీ నాన్నగారి గోత్రము, వాళ్ళ నాన్నగారి గోత్రము, వీళ్ళందరి గోత్రాలు ఒకటే. అంటే ఒకటే గురువు దగ్గర నుంచి, గురు పరంపరగా ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తున్నారు అని అర్థం. వైష్ణవులందరికీ ఒక గోత్రం ఉంది అని చెప్తారు శ్రీల ప్రభుపాదుల వారు. ఆ గోత్రం ఏంటి? భక్తి మార్గాన్ని స్వీకరించి భగవంతుని యొక్క శరణు పొందిన వాళ్ళందరికీ ఉన్న ఏకైక గోత్రం ఏంటంటే అచ్యుత గోత్రము అని చెప్తారు. మన గోత్రం అంతా కూడా అచ్యుత గోత్రం. ఎందుకని? అచ్యుత అంటే కృష్ణుడు. కృష్ణుడి పేరు అచ్యుతం. అచ్యుతం కేశవం. ఎప్పుడైతే మనము భగవంతుని శరణాగతి పొందుతామో సంపూర్ణంగా, మన గోత్రాలు మనం చెప్పుకున్నాం కదా, ఉపాధులు అని చెప్పుకున్నామే. ఎవరి కొడుకుని, ఎవరి తండ్రిని, పేరేంటి, ఏమి ఉపాధి చేస్తున్నాను, ఏ కార్యక్రమం, ఇవన్నీ కూడా వదులుకొని భగవంతుని శరణాగతి పొందినప్పుడు వాళ్ళ యొక్క ఐడెంటిటీ, గుర్తింపు ఏమిటి అంటే భగవంతునితోనే గుర్తించబడతారు. అందుకని వాళ్ళ గోత్రాన్ని అడిగితే అచ్యుత గోత్రము అని చెప్తారు.
ఎందుకనంటే మనం మను గురించి మాట్లాడుకున్నాం. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూసినామంటే ప్రతి వాళ్ళు కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క అనుయాయులు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నారు. ముందు కృష్ణుడు కారణోదక సాయి విష్ణువుగా ఆవిర్భవించడం, కారణోదక సాయి విష్ణువు నుంచి గర్భోదక సాయి విష్ణువు ఆవిర్భవించడం గురించి మనం చదువుకున్నాం. గర్భోదక సాయి విష్ణువు నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి సప్తర్షులు, మనువు అలా. ఆ విధంగా ప్రతి వాళ్ళు కూడాను కృష్ణుడి యొక్క వంశం నుంచి ఆవిర్భవించిన వాళ్ళే. దాన్ని కృష్ణుడు భగవద్గీతలో పరిపరి విధాలుగా అనేక చోట్ల దాన్ని నిర్ధారిస్తారు. సర్వయోనేషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాషాం బ్రహ్మ మహద్యోనేర్ అహం బీజ ప్రజాపిత అహం బీజ ప్రజాపిత. సో నేను ఈ భౌతిక సృష్టిలోని జీవాత్మలన్నింటికి కూడాను మూలాన్ని అని చెప్తున్నాడు. చెట్లు, వృక్షాలు, జలచరాలు వాటి కర్మలను బట్టి, వాటి కోరికలను బట్టి రకరకాల శరీరాన్ని, దేహాన్ని దుస్తులుగా ధరించి, ఆత్మ ఇలాంటి దేహాలన్నింటినీ దుస్తులుగా ధరించి తమ కోరికలను తీర్చుకోవడానికి ఆ దుస్తులని, ఆ దేహాన్ని ఉపయోగించుకుంటాయి. కానీ జీవాత్మ మాత్రము, అన్ని జీవాత్మలు కూడా భగవంతుని యొక్క అంశలు. అది కూడా భగవద్గీతలో ధృవీకరించబడింది. మమేవ అంశో జీవలోకే జీవభూత సనాతన. సో ఇక్కడ ఒక వాక్యం చెప్పబడింది శ్లోకంలో, మనుపుత్ర మహౌజస. ప్రజాపతులుగా ఉన్నవాళ్ళు చాలా ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు సహజంగానే కదా. ఎందుకంటే వాళ్ళు ఈ మానవ జాతి ఆవిర్భావానికి మూలకారకులు, ఆరంభకులు. వాళ్ళందరూ కూడా ఎవరు? కళ సర్వే హరేర్ ఏవా. కళ అంటే ఒక ఉన్నతమైన దాంట్లో విభాగం. అంశ భగవంతుని యొక్క విస్తార రూపము అని చదువుకుంటాం కదా మనము. ఆ విస్తార రూపము కళ అంటే. ఆ విస్తార రూపము మళ్ళీ విస్తరిస్తే, ఆ విస్తార రూపం మళ్ళీ విస్తరిస్తే, అలా విస్తార రూపాల ఆవిర్భావంలో మొట్టమొదటి విస్తారం ఏం జరుగుతుంది? ఆ విస్తార రూపంలో వచ్చేటువంటి విస్తారాలలో ప్రకాశ, ఇలా విస్తరించే విధానం ఏదైతే ఉంటుందో వాటన్నింటినీ కూడాను ప్రకాశాలు అంటారు. మనము పురుషావతారాలు చదువుకున్నట్టుగా మొట్టమొదటి విస్తార రూపం బలదేవుడు, కృష్ణుడి నుంచి ఆవిర్భవించినవాడు. ఇవన్నీ కూడాను వివరణాత్మకంగా శ్రీమద్ భాగవతంలో చెప్పారు. మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారు టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య అనేటువంటి చిన్న పుస్తకాన్ని రాశారు. దాన్ని శ్రీ చైతన్య మహాప్రభు ప్రబోధనలోని తెలుగులోకి అనువదించారు. దాని తర్వాత దాంట్లో దీని వివరణలన్నీ కూడా చెప్పబడ్డాయి. ప్రతి వాళ్ళు ఈ గ్రంథాలని చదవాలి, ప్రభుపాదుల వారి పుస్తకాన్ని. తద్వారా మనకి పరిజ్ఞానం అలవడుతుంది. మొట్టమొదటి విస్తార రూపం బలదేవుడు. ఆ తర్వాత బలదేవుడి నుంచి సంకర్షణ్. బలదేవుడిని ఇంకోటి బలదేవుడి నుంచి ఎవరు వస్తారు? సంకర్షణుడు వస్తారు. సంకర్షణ, వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న. ఆ విధంగా మొదటి చతుర్వ్యూహాలని ప్రకాశ రూపాలు అంటారు. ప్రకాశ. ఈ మొదటి రూపాల నుంచి మళ్ళీ ఆవిర్భవించిన తర్వాతి రూపాలలో విభాగాలు ఉన్నాయి. ప్రభావ, వైభవ. ఈ విధంగా మనము ఇంతకుముందు శ్లోకాల్లో నేర్చుకున్నట్టుగా భగవంతునికి వేల కొలది విస్తార రూపాలు ఉన్నాయి. మనం కూడా భగవంతుని యొక్క విస్తార రూపాలలో ఒకలము. భగవంతుని అంశలమే కాబట్టి అతని విస్తార రూపాలు. కానీ మన విస్తారం ఏంటంటే విభేదించబడిన విభిన్నాంశాలు అంటారు. స్వ అంశ, విభిన్నాంశాలు.
భగవంతుని సవాంశాలన్నీ కూడాను విష్ణుతత్వాలు, విభిన్న అంశాలన్నీ కూడాను జీవతత్వాలు. సో, ఉదాహరణకి ఇప్పుడు చాలా తేలికగా చెప్పుకోవాలంటే ఈ చెయ్యి ఉందనుకోండి, ఈ చెయ్యి నా శరీరంలో భాగము. అది ఏమనుకుంటారు అంటే స్వ అంశ అనుకోండి. ఈ శరీరానికి ప్రత్యక్షంగా అనుబంధాన్ని కలిగి ఉంది. మళ్ళీ ఈ చేతి మీద ఇంకెన్నో ఉద్భవిస్తున్నాయి. రకరకాల వెంట్రుకలన్నీ ఉద్భవిస్తున్నాయి చేతి మీద. ఆ వెంట్రుకలన్నీ కూడాను విభిన్న అంశాలు అని చెప్పుకోవచ్చు ఈ ఉదాహరణకి. దానికి తల ఉంది. తల శరీరానికి కలిపి ఉంచబడింది. అది స్వ అంశ అనుకోండి. శరీరంతో పోలిస్తే స్వ అంశ. శరీరానికి ప్రత్యక్షమైన అనుబంధాన్ని కలిగి ఉంది. ఆ తల మీద వెంట్రుకలుంటాయి. అవి కూడా ఈ శరీరం యొక్క ఉత్పత్తులే, శరీరం యొక్క విస్తారాలే. కానీ ఈ శరీరంతోనే దాని విభిన్న అంశాలు అన్నారు. ఎందుకంటే తల నుంచి వెంట్రుకలు వచ్చాయి కాబట్టి. మనము వెంట్రుకల్ని కట్ చేస్తాం కదా! తల మీద మొలిచిన వెంట్రుకల్ని. కానీ మనము శరీరంతోని ప్రత్యక్ష అనుబంధం కలిగి ఉన్నటువంటి తల అంటే గొంతును కోసామనుకోండి. ఆ శరీరం ఉపయోగించలేని పరిస్థితికి ఏర్పడుతుంది. కాబట్టి ఆత్మ శరీరాన్ని వదిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో, స్వఅంశ, విభిన్నాంశ అనేటువంటి 2 రకాల అంశాలు భగవంతుడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి. విష్ణుతత్వము బలదేవుడు చైతన్య మహాప్రభు అతని యొక్క ఇదే విష్ణుతత్వంలో ఆలోచిస్తే చైతన్య మహాప్రభు స్వయంగా మనం చెప్పుకున్నాము రాధాకృష్ణులు ఇద్దరు కలిపి వచ్చినటువంటి అవతారం. చైతన్య మహాప్రభు నుంచి అతని వ్యక్తిగత స్వఅంశ ఎవరు అంటే నిత్యానంద ప్రభు మరియు అద్వైత మహాప్రభు. మరి శ్రీవాస అతను విభిన్నాంశ జీవతత్వం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. వీళ్ళందరూ కూడాను భగవంతుని యొక్క అసోసియేట్స్, పార్షదులే. భగవంతునితోని పాటు లీలలో పాలుపంచుకున్నటువంటి పార్షదులే. కానీ శ్రీవాస జీవతత్వం, నిత్యానంద ప్రభు అద్వైత ప్రభు విష్ణుతత్వం, గదాధరుడు శక్తితత్వం. గదాధరుడు భగవంతుని యొక్క శక్తి యొక్క తత్వము రాధారాణి ద్వారా ఆవిర్భవించాడు. సో ఈ విధంగా భగవంతుడు వ్యక్తి, అతని వ్యక్తిగత రూపాలు అనంతమైనటువంటి 1, 2 కాదు, లెక్కలేనని ఉన్నాయి. విష్ణుతత్వాలన్నీ కూడాను ఆరాధించవలసినటువంటి, విష్ణుతత్వంలోని ఆవిర్భవించినటువంటి రూపాలన్నీ కూడాను ఆరాధించవలసినటువంటివి. శక్తితత్వం కానీ లేకపోతే జీవతత్వం కానీ ఎందుకు ఆవిర్భవించాయి అంటే అవి సేవ కోసమని భగవంతుడు ఆవిర్భవింపజేశాడు. ఇది మనం ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. విష్ణుతత్వానికి, జీవతత్వానికి, శక్తితత్వానికి ఉన్న తేడా ఏమిటి? ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అంశలే. నిరాకారవాదులు ఈ విషయంలో పొరపడతారు. ఏమని అంటే ఈ అన్ని అంశాలు కూడా భగవంతుని నుంచే కానీ అందరూ దేవుళ్ళే అనుకుంటారు. కానీ దీంట్లో తేడా ఉంది. నిజమే, అందరూ భగవంతుని నుంచే ఆవిర్భవించారు. కానీ భగవంతుని యొక్క స్వ అంశాలు విష్ణుతత్వానికి సంబంధించినవి, అందుకని అవి ఆరాధనీయమైనవి. ఎవరి సేవని స్వీకరించేటువంటి రూపాలు. శక్తితత్వం కానీ లేకపోతే జీవతత్వం కానీ ఈ విష్ణుతత్వానికి సేవ చేయడానికి చేయబడ్డాయి. ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క తత్వాలే. అంతా కూడాను భగవంతుని నుంచే ఆవిర్భవించాయి. అది పరమసత్యానికి నిర్వచనం నిజానికి.
పరమ సత్యానికి సంబంధించినటువంటి రకరకాల తత్వాలు ప్రచారంలో ఉన్నాయి. భగవంతుడు తన శక్తులతో సహా ఎలాగే ఒక్కరు తన విస్తార రూపాలతో, తన శక్తులు విస్తార రూపాలతో అన్నిటితో కలిపి భగవంతుడు ఒక్కడే అనే విషయము ఒక తత్వం చెప్తాను. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఆ విషయాన్ని విశదీకరిస్తున్నాడు. కళా సర్వే హరేర్ ఏవ. ప్రతి వాళ్ళు కూడా భగవంతుని యొక్క అంశలే. భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క అంశలే. వాళ్ళలో చాలా ముఖ్యులైనటువంటి వ్యక్తులు ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు ప్రజాపతులు. ప్రజాపతి అంటే భగవంతుడి నుంచి ఆవిర్భవించినటువంటి ప్రత్యక్షమైనటువంటి అంశం. కుమారస్ వాళ్ళని కూడా ప్రజాపతులుగా కమ్మని బ్రహ్మ ఆదేశిస్తారు. కుమారుల ఆవిర్భావం తర్వాత సనత్ కుమారుడు, సనందనుడు, సనాతనుడు, ఈ కుమారులు ఆవిర్భవించినప్పుడు బ్రహ్మ ఏమని చెప్తాడు వాళ్ళకి? ప్రజలని ఉద్భవింపజేయండి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ప్రజా ఉద్భవన చేయండి అంటే వాళ్ళు నిరాకరిస్తారు. మేము పిల్లల్ని ఉద్భవింపజేయడానికి మేము పెళ్లి చేసుకోము. బ్రహ్మకి కోపం వస్తుంది తన ఆదేశాన్ని ధిక్కరించాలి. అలా ఆవేశంలోని పెరిగిన కళ్ళ నుంచి, ఆవేశంలో రుద్రంగా మారినటువంటి కళ్ళలోంచి ఆవిర్భవించాయి రుద్రులు, శివుడు. అందుకని రుద్రాని వాళ్ళని రుద్రులు ఎందుకన్నారంటే బ్రహ్మ కోదోపవిత్రుడైనప్పుడు ఆ రుద్రునిలోంచి ఆవిర్భవించారు కాబట్టి బ్రహ్మ యొక్క కళ్ళలోంచి ఆవిర్భవించారు కాబట్టి వాళ్ళని రుద్రులు అన్నారు. అంత రుద్రులలో ప్రాముఖ్యుడు ఎవరు అంటే శివుడు. మనకి భౌతిక ప్రపంచంలో జననేంద్రియాలు ఒకే చోట ఉన్నాయి, కానీ ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి జీవాత్మలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మ ఫర్ ఇన్స్టెన్స్, బ్రహ్మ గురించి ఆలోచిస్తే ఏ ఇంద్రియం నుంచి అయినా కూడాను వ్యక్తులను ఆవిర్భవించేవాళ్ళు. పుట్టుక అనేది ఒకే ఒక ఇంద్రియం నుంచి కాకుండా రకరకాల ఇంద్రియాల నుంచి వాళ్ళు ఆవిర్భవింపచేయగలరు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు. బ్రహ్మకి అందుకనే బ్రహ్మ కళ్ళ నుంచి, క్రోధోక్తమైనటువంటి కళ్ళ నుంచి ఉద్భవించిన వాళ్ళు రుద్రులు. ఆ రుద్రుల్లో ప్రామాణికుడు శివుడు. ఇది ఎలా జరుగుతుంది? కళ్ళలోంచి ఉద్భవించడం ఏమిటి అనేది మన భౌతికమైనటువంటి పరిజ్ఞానంతో, మన ఇంద్రియాలతో అర్థం చేసుకోవడము, దాన్ని విశ్లేషించడం చాలా కష్టం. కానీ అందుకని వేదశాస్త్రాన్ని ఉన్నదన్నట్టుగా స్వీకరించాలి. మనకి ఒకటే ఒక ఇంద్రియం తెలుసు, జననేంద్రియాలు అంతే తెలుసు. ఎన్నో రకాల జీవాత్మలు బ్రహ్మ యొక్క నాసిక నుంచి ఉద్భవించాయి. నాసిక నుంచి, కళ్ళ నుంచి, చెవుల నుంచి. ఉదాహరణకి బ్రహ్మయ్య స్వయంగా విష్ణు యొక్క నాభి నుంచి ఉద్భవించాడు. నాభి నుంచి ఉద్భవించిన పద్మంలో ఆవిర్భవించాడు. దీనికి ప్రత్యేకమైన శక్తులు అనేటువంటి కాలవి భగవంతునిలో ఉన్నాయి, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి జీవాత్మలలో ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు ఏంటి భక్తి అంటే ఏంటిది ఒకటే చెప్తుంటారు చాలామంది. రోజు ఇదే చెప్తుంటారు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, 4 నియమాలు పాటించండి. భక్తిలో ఇంకేముంది? అంతే కదా? కాదు. మనము భగవంతుని గురించి నేర్చుకున్న కొద్దీ దాంట్లోని విభిన్న రకాలైనటువంటి విషయాలు మనకు అవగతమవుతుంటాయి. ఇవన్నీ కూడా ఒకే మూసలో పోసిన విధానంగా అన్ని ఇలాగ జరుగుతాయి. మనకి మనుషులకి జననేంద్రియాల నుంచి
సంతానోత్పత్తి కలుగుతుంది కాబట్టి ప్రపంచమంతా ఇన్ని లోకాలు ఉన్నాయి కానీ అందరూ అక్కడ కాదు. అందుకని ఇది అంతా ఒకే రకంగా మనతోనే ఉన్నట్టుగా మనకెలా జరుగుతుందో అందరికీ అన్ని లోకాల్లో ఉన్న వాళ్ళకి, అన్ని స్థితుల్లో ఉన్న జీవాత్మలు అదే విధంగా జీవిస్తాయి అనుకోవడం మూలంగా మనకి కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే అది మన ప్రత్యక్షానుభవంలో లేని విషయం కాబట్టి. అందుకని వేదాలని, పురాణాలని అర్థం చేసుకోవాలంటే కష్టం. అందుకని గురు పరంపర ద్వారా స్వీకరించినప్పుడు మాత్రమే పరంపరాగతంగా దాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే అవగతం చేసుకోగలుగుతాము. ఎలా మనకి ఒక బొడ్డు నుంచి పద్మము ఉదయించింది. ఆ పద్మము నుంచి బ్రహ్మ ఆవిర్భవించాడు. దాని అజ్ఞానులు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, స్టోరీ, మిత్, మైథాలజీ. మన పురాణాన్ని, వేదాలని పాశ్చాత్యులు ఏమని సంబోధిస్తారు అంటే మైథాలజీ అని సంబోధిస్తారు. మనం ఎప్పుడు కూడా ఈ పదం ఉపయోగించదు, జాగ్రత్తగా ఆలోచించండి. మైథాలజీ అంటే ఏంటి? కట్టుకథలు. మిత్, ఊహాజనితమైన కథలు. మన వేదాలు ఊహాజనితమైన కథలు కాదు, వాస్తవాలు. ఇవన్నీ కథలు కావు, ఇవన్నీ నిజాలు. కానీ భౌతిక జీవితంలో జీవిస్తున్న వ్యక్తుల యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే, నేను చూసిందే వేదము, నాకు తెలిసిందే వేదము. దానికి శ్రీల ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తారు. డాక్టర్ ఫ్రాక్స్ ఫిలాసఫీ అని చెబుతుంటారు. ఒక కప్ప బావిలో ఉంది, దానికి సముద్రం గురించి తెలియజేస్తుంటే అది తన బావిలో ఉన్నటువంటి పరిధిని చూసి ఆలోచిస్తుంది. ఓ సముద్రం అంటే పెద్దది అని చెప్పారు కదా, ఎంత పెద్దగా ఉండొచ్చు? నా బావి 3 అడుగులు ఉంది కదా, సముద్రం అంటే మేబీ 30 అడుగులు ఉంటుందేమో. ఓ ఇంకా ఎక్కువలో ఎక్కువ అంటే 100 అడుగులు ఉంటదా? ఓ చాలా పెద్దదంటే 300 అడుగులు ఉంటదేమో. అంతే అనుకుంటది. దానికి అంతకన్నా ఎక్కువ ఆలోచించే శక్తి లేదు. సముద్రము చాలా విశాలమైంది. నీ దాంతో పోల్చడం కూడా సాధ్యం కాదు. దాంట్లో నువ్వు చిన్న అణువంత అని చెప్పావనుకోండి, కప్పకి అర్థం కాదు. అదేవిధంగా భౌతిక జీవితంలో భౌతిక జీవన విధానాన్ని అవలంబిస్తున్నటువంటి మానవులు ఈ జన్మలో ముఖ్యంగా వేద శాస్త్రాలను నమ్మని వ్యక్తులు ఇదంతా కూడా మనం అర్థం చేసుకోరు. కప్ప కూడాను ఏదానికి చెప్పారనుకోండి, ఇది చాలా పెద్దది అంటే అది అంగీకరించదు. అది ఎలా సాధ్యమవుతుంది? మహా అంటే 30 లేదంటే 100, ఇంకా ఎక్కువ నువ్వు అంటే 300 అడుగులు అంటాను. అందుకని ఎక్కువ సాధ్యం కాదు పోమంటది. వీళ్ళది ఉదాహరణ శ్రీల ప్రభుపాదుల వారు చాలా సార్లు ఇస్తారు. ఎందుకని చెప్తారు అంటే, ఆధునిక శాస్త్రంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కానివ్వండి, తత్వవేత్తలు కానివ్వండి, ఇలాంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తులే, ఇలాంటి ఆలోచన పరిధిని కలిగినటువంటి వ్యక్తులే. చాలా చిన్న మెదడు. అందుకని పెద్ద పెద్ద విషయాలని కూడాను వాళ్ళ మెదడులో స్థిరపరచుకోలేరు అంటాడు ప్రభుపాదుల వారు ఒకానొక సందర్భంలో. అందుకని వాళ్ళు దాన్ని, ఈ శాస్త్రాలని నమ్మరు, విశ్వసించరు. ఎందుకని ఈ శాస్త్రాలు నమ్మకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, దీంట్లో చెప్పినవన్నీ కూడాను వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఒక కప్ప ఎలాగైతే, అమ్మా ఇది సముద్రము అంటే ఇలా అడుగుల్లో కొలవడం కాదు, నీ 3 అడుగుల బావితోని పోల్చలేవు. కొన్ని మైళ్ళు మైళ్ళు దూరము వ్యాప్తి చెంది ఉంటుంది. కొన్ని సార్లు వందల వేల మైళ్ళ దూరాన్ని, స్థలాన్ని ఆక్రమించుకొని దాని నిండా నీరుంటుంది. అంటే కప్ప దాన్ని జీర్ణించుకోలేక అదంతా నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటారు. అదేవిధంగా ఈ తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు కూడాను వేద శాస్త్రంలో చెప్పిన పరిజ్ఞానాన్ని ఇదంతా నాకు నమ్మశక్యంగా లేదు, అందుకని ఇవన్నీ కట్టుకథలు, అందుకని ఇవన్నీ నాస్తికులు అన్నారు, నమ్మరు కాబట్టి. కానీ వేదశాస్త్రాల్లో చెప్పినటువంటి ప్రతి విషయం కూడాను సత్యము. ఆస్తిక్యం అంటారు, ఆస్తిక్యం. ఆస్తిక్యం అంటే సంపూర్ణమైన విశ్వాసం. దాన్ని ఆస్తికత్వము అని కూడా అంటాం కదా మనం. ఆస్తికులు, నాస్తికులు. ఆస్తికులు అంటే సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే మనం ఏదైనా మాట్లాడినప్పుడు, దేని గురించైనా చెప్తున్నప్పుడు వేద శాస్త్రాలనికి ఆధారంగా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడుతున్నది
శాస్త్రయుక్తమైందని అర్థమవుతుంది. అందుకనే ప్రభుపాదుల వారు ఎక్కడ మనకి వివరణనిచ్చినా కూడాను అనేక రకాలైనటువంటి వేద శాస్త్రాలని ఉటంకిస్తారు. అప్పుడది ఏమవుతుంది? ప్రామాణికమవుతుంది. జన్మాది యస్య యథా వేదాలు, వేదాంత సూత్రాలు ఏం చెప్తున్నాయి? భగవంతుడు అన్నింటికి మూలకారకుడు. జన్మాది యస్య యథా అన్నీ కూడా అతని నుంచే ఆవిర్భవిస్తున్నాయి. అన్నిటికీ మూలము, సోర్స్ భగవంతుడే. దేనికైనా కూడాను ఏదో ఒక మూలం ఉండాలి కదా! లేకపోతే అన్నీ ఎలా ఆవిర్భవిస్తున్నాయి? ఈ సంపూర్ణ విశ్వాసము దీన్ని నమ్మడమే విశ్వాసము అంటే. దీన్ని పూర్తిగా స్వీకరించడం విశ్వాసం అంటే. భగవంతుడైన కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్తున్నాడు. ఎవరైతే వాదనకు దిగే వాళ్ళు ఉంటారో వాళ్ళు అంటారు, ఎందుకు కృష్ణుడికి నేను శరణు పొందాలి అని వాదిస్తూ దాంట్లో కాలాన్ని గడుపుతుంటారు. కానీ ఎవరైతే దాన్ని స్వీకరించి కృష్ణుడికి శరణాగతి పొందుతారో వాళ్ళు వాళ్ళ జీవిత లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు, అభివృద్ధి చెందుతారు, దానివల్ల లాభాన్ని కూడా పొందుతారు. అందుకని వేదశాస్త్రాల్లో చెప్పిన దాన్ని ఉన్నట్టుగా స్వీకరించాలి. దాని మీద మనకి తోచినటువంటి మన మీదకి పరిమితమైనటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏదో చెప్పే ప్రయత్నం చేయకూడదు. వేదశాస్త్రాల్ని మన మెదడుతో అర్థం చేసుకొని దాని మీద వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేసామనుకోండి, అప్పుడు కూడా మనము విజయవంతం కాలేము, ఆధ్యాత్మిక విజయాన్ని సాధించలేము. వేదశాస్త్రం నేర్చుకునే పద్ధతి ఏమిటంటే స్వీకరించడం. వేదవాన్ చాలాసార్లు ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తారు. ఏంటంటే వేదాల్లో 2 విషయాలు చెప్పబడ్డాయి. ఆవు పేడ పవిత్రమైనది అని చెప్పబడింది. నిజానికి అది ఏంటిది? ఆవు యొక్క మలము. ఆవు పేడ అంటే ఆవు మలం. అది ఇది పవిత్రమైంది అని చెబితే మనము దాన్ని స్వీకరిస్తాం. నిజానికి కూడాను దాన్ని పరీక్షించి చూసి కూడాను ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో పరీక్షించి చూసాను. అవును, దాంట్లో ఎన్నో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి వగేరా వగేరా చెప్పేసి, అవును అది చాలా పవిత్రమైంది, శుద్ధమైంది అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మరి ఒక మలంలో ఇన్ని యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అన్ని ఎలా వచ్చాయి? స్టూల్ అనేటువంటిది సెప్టిక్, మనము యూజ్ చేస్తాం చూడండి ఇళ్ళల్లో, సెప్టిక్ ట్యాంక్ అంటాం. దాంట్లో ఉండేది ఏంటి? స్టూల్. కానీ ఆవు యొక్క మలము, సెప్టిక్ ట్యాంక్లో ఉండేది మలము. ఇలాగే ఇప్పుడు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాము? ఆవు యొక్క మలము యాంటీసెప్టిక్. ఇది ప్రాక్టికల్గా దైనందిన జీవితంలో మనం చూస్తున్నటువంటి విషయం. కానీ ఈ సమాచారం మనకి ఎక్కడ లభిస్తుంది? వేదాల ద్వారా లభిస్తుంది. వేదాల ద్వారా మనం స్వీకరించే పరిజ్ఞానం ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి తప్పులు ఉండవు. దీంట్లో భ్రమపూరితమైనటువంటి పరిజ్ఞానం కాదు. ఎందుకంటే ఇది అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాల నుంచి ఆవిర్భవించిన జ్ఞానం కాదు. భగవంతుడే స్వయంగా తెలుపబడినటువంటి జ్ఞానము. అందుకని ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. మనము ఈ శాస్త్రంలో నేర్చుకుంటాము. ఇప్పటి నుంచి 4 లక్షల సంవత్సరాల పైచిలుకు తర్వాత కల్కి అవతారం ఆవిర్భవిస్తుంది అని. అతని తండ్రి పేరు విష్ణుయశ అని నేర్చుకున్నాం. అతను ఎక్కడ ఆవిర్భవిస్తారు? సంబాల అనేటువంటి గ్రామంలో ఆవిర్భవిస్తారు. ఇవన్నీ కూడా వేదశాస్త్రంలో చెప్పబడ్డాయి. మనం ఇది కూడా చర్చించుకున్నాం. భాగవతం రాయడం అయిపోయిన తర్వాత 2500 సంవత్సరాలకి బుద్ధుడు ఆవిర్భవించాడు. కానీ ఆ విషయము మనకి భాగవతంలో అంతకుముందు చెప్పేశారు. అందుకనే వేదశాస్త్రాలను విషయాన్ని ఉన్నట్టుగా స్వీకరించాలి. ఎందుకంటే అవన్నీ సత్యాలు.
అప్పుడు మాత్రమే మన పరిజ్ఞానం ఏమిటవుతుంది? పరిపూర్ణమైన పరిజ్ఞానం అవుతుంది. వీటి గురించి మనము పరిశోధన చేసి సమయాన్ని వృధా చేసుకోక్కర్లేదు. సత్యాన్ని అక్కడ ఇచ్చేశారు. సృష్టి ఎలా జరిగింది? నేను లాబొరేటరీలో కూర్చొని ఒక్కొక్క సృష్టిలో ఉన్న ప్రతి మూలకాన్ని స్వీకరించి చెట్లని, పుట్టల్ని, మట్టిని అన్నింటిని కూడా విశ్లేషించి ఇది ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవాలి అని సమయం వృధా చేసుకోక్కర్లేదు. ఇక్కడ ఇచ్చేశారు. వేదశాస్త్రాల్లో ఇచ్చారు. సృష్టి ఎలా ఆరంభమైంది? దానికి అన్నిటికి మూలం ఎవరో చెప్పేశారు. ఇది సంపూర్ణమైన పరిజ్ఞానము. చాలా సులభంగా మనం స్వీకరించవచ్చు. చూడండి, ఏ లాబొరేటరీలో మట్టిని తీసుకెళ్ళి ఎన్ని సంవత్సరాల నుంచి అది ఆవిర్భవించింది, ఎప్పుడు ఆవిర్భవించింది, సంవత్సరాలు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏదో తెలుసుకొని చివరికి ఎన్ని సంవత్సరాలు. అంత కష్టపడక్కర్లేదు. భాగవతాన్ని ఓపెన్ చేసి చదివిస్తే దాంట్లో భగవంతుడు ఇచ్చేశాడు. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, ఇమాం వివశ్వతే యోగం ప్రోక్తావాం అహమవ్యయం. అర్జునుడు మనలాగే మామూలు సామాన్యమైన వ్యక్తిగా మనని ప్రాతినిధ్యం వహిస్తూ ప్రశ్నలు అడుగుతున్నాడు. నిజానికి అతను సామాన్యమైన వ్యక్తి కాదు అర్జునుడు. మనకి నేర్పించడం కోసము మనకి వచ్చేటువంటి రకాల ప్రశ్నల్ని అర్జునుడు సామాన్య వ్యక్తిలాగా స్థిరపడి మనకి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎప్పుడైతే భగవంతుడు కృష్ణుడు అర్జునుడితో నేను ఈ భగవద్గీతని భాగవత జ్ఞానాన్ని నేను వివస్వాన్ సూర్యదేవునికి కూడా తెలియజెప్పాను అని చెప్పి దీనికి సంబంధించి ఎలాగ సూర్యదేవునికి వివరించి చెప్పాడు అనే విషయాన్ని కూడా తెలియజేశాడు. అప్పుడు అర్జునుడు దాన్ని అలాగే స్వీకరించలేదు. అర్జునుడు ఏమన్నాడు? కృష్ణ, నువ్వు నేను సమకాలీకులము అని చెప్పు. అలాంటిది నువ్వు ఎప్పుడో సూర్యదేవుడికి చెప్పడం ఏమిటి? దీన్ని ఎలా నమ్మాలి నేను? దానికి కృష్ణుడు సమాధానం చెప్పాడు. నువ్వు కూడా ఉన్నావు అప్పుడు, నేను కూడా ఉన్నాను, ఇద్దరము ఉన్నాము. కానీ నువ్వు మర్చిపోయావు, నేను గుర్తుంచుకున్నాను. అదే తేడా. అదే భగవంతుడికి జీవాత్మకి ఉన్నటువంటి తేడా. భగవంతుడికి అన్నీ తెలుసు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా స్పష్టంగా తెలుసు. కానీ మనకు తెలియదు. మనం చాలా అల్పులము. అందుకని భగవంతుడితో సమానంగా ఎప్పుడు కూడా కాలేం. మనం ముక్తి మార్గంలో ముక్తి పొందిన బద్ధ జీవితంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా మనం భగవంతుడికి సమానం కాదు. అర్జునుడు మన దాకా వద్దు. అర్జునుడు ప్రతి క్షణం భగవంతుని యొక్క సాన్నిధ్యంలో ఉంటాడు. భగవంతుని సేవలో నిమగ్నమైంటాడు. ఎప్పుడు భగవంతునితో ఉంటాడు అర్జునుడు. కృష్ణుడి సేవలో స్నేహితుడు ఎప్పుడు వదిలిపెట్టి ఉన్నాడు. అతను కూడా అన్ని గుర్తుపెట్టుకోలేడు. ఎందుకంటే అర్జునుడు కూడా జీవాత్మ. కృష్ణుడు ఏమని చెప్పాడు? నువ్వు నేను ఇద్దరం కూడా ఎన్నోసార్లు ఆవిర్భవించాము, కానీ నాకు అవన్నీ గుర్తున్నాయి, నీకు గుర్తులేవు. అదే తేడా. అందుకనే మనం గమనించాల్సింది ఏంటంటే జీవాత్మకి భగవంతునికి మధ్య తేడా ఉంది. ఎవరైనా కూడా నేనే దేవుణ్ణి, నేనే భగవంతుణ్ణి అని ఎవరైనా అంటున్నారు అంటే వాళ్ళు భగవంతుని పట్ల గొప్ప అపరాధాన్ని గావిస్తున్నారని అర్థం. వాళ్ళు మోసపూరితమైన వాళ్ళు, మూర్ఖులు. అలాంటి వ్యక్తులతో మనము ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. అలాంటి వాళ్ళని విశ్వసించి మన ఆధ్యాత్మిక జీవితాన్ని నష్టపరుచుకోకూడదు. భగవంతుడు చాలా గొప్పవాడు. భగవంతుని కన్నా గొప్పవాళ్ళు కానీ అతనితో సమానమైన గొప్పతనమున కానీ ఎవ్వరూ లేరు. గొప్పతనము అంటేనే అర్థం అది. ఇంకెవరైనా కూడా మీతో సమానంగా ఉన్నారు, మీదేంటి గొప్ప? ఓ, నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయండి. ఎప్పుడు గొప్ప? మిగిలిన వాళ్ళందరి దగ్గర 1,00,00,000 కన్నా తక్కువ ఉన్నప్పుడు. 1,00,00,000 ఉన్న వాళ్ళు లక్షల మంది ఉన్నారనుకున్నప్పుడు నాదేంటి గొప్ప? అదేవిధంగా భగవంతుడు గొప్పవాడు అన్నప్పుడు ఎప్పుడు గొప్ప? అతని దగ్గర ఉన్నటువంటి శక్తులు కానీ అతనితో సమానులైన కానీ ఉన్నతులైన కానీ ఎవరు లేనప్పుడు భగవంతుడు గొప్ప. లేకపోతే భగవంతుడిని గొప్ప ఎందుకంటాం మనం? ప్రతి వాళ్ళు కూడా భగవంతుని ఆధీనంలో ఉన్నారు. అసమూర్ధవ. అందుకనే భగవంతుని యొక్క ఇంకొక పేరు అసమూర్ధవ. అంటే అతనితో సమానులు కానీ ఉన్నతులు కానీ లేరు. ఆ అనే దానికి ఎక్కడైనా కూడా సంస్కృతంలో
అ అనే పదం వచ్చిందనుకోండి, ఆ తర్వాత వచ్చే పదానికి వ్యతిరేకతని చెప్పడానికి ఆ పదాన్ని ఉపయోగిస్తారు. సమోద్ధవ అంటే సమానులు. అసమోద్ధవ అసమానులు. ఈ ఏ అనే అనే పదం ఏదైతే ఉందో సంస్కృతంలో ముందుగా వచ్చిందనుకోండి, అది లేదు అనే దాన్ని నిర్వచించడానికి తర్వాత వచ్చే పదానికి వ్యతిరేక భావాన్ని చెప్పడానికి ఉపయోగిస్తారు. సమా అంటే సమానమైన వాళ్ళు. ఊర్ధ్వ అంటే ఇంకా ఉన్నతమైన వాళ్ళు. సమూర్ధవ అసమూర్ధవ. సమూర్ధవ అంటే సమానులు కానీ ఉన్నతులైన కానీ. అసమూర్ధవ అంటే అంతకన్నా ఉన్నతులు కానీ సమానులు కానీ లేరు. అందుకని అందరూ కూడా భగవంతుడి నుంచి ఆవిర్భవిస్తున్నారు. కానీ ఎవరు కూడా భగవంతుడిలోని సమానులు కారు. కానీ విష్ణు తత్వాలు సమానమైనవి. శ్రీకృష్ణుడికి రామచంద్రుడికి మధ్య తేడా ఏం లేదు. నారాయణుడికి విష్ణుకి తేడా ఏం లేదు. అవన్నీ కూడా విష్ణు తత్వాలు. బలదేవుడు, సంకర్షణుడు వీళ్ళందరూ కూడా విష్ణు తత్వాలు. వాళ్ళందరూ కూడా సమానమైన శక్తివంతులు. కానీ జీవతత్వము మనమందరం కూడాను మనం కూడా భగవంతుని యొక్క అంశలే అయినప్పటికీ భగవంతుని ఎంత శక్తివంతులం కాదు. ఈ తత్వాన్ని అచింత్య భేద అభేద తత్వము అని చెప్పారు. భగవంతునితో సమానము, గుణాలలో మనం సమానమే, కానీ పరిమాణంలో అల్పులము. నిజానికి బైబిల్లో కూడా ఈ విషయం చెప్పారు. జీసస్ క్రైస్ట్ ఒకానొక సందర్భంలో చెప్తాడు, నేను భగవంతుడితో సమానుని, కానీ తేడా భగవంతుడికి నాకు తేడా ఉంది. నేను భగవంతుని పుత్రుడిగా విభిన్నుడను. భగవంతుని యొక్క ప్రతినిధిగా నేను విభిన్నుడను. అది తత్వము, సంపూర్ణమైనటువంటి తత్వము. ఎక్కడ ఇది? బైబిల్లో చెప్పారు. అన్ని జీవాత్మలు, ఈ భౌతిక ప్రపంచంలో మనం చూస్తున్న జీవాత్మలందరూ, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడాను భగవంతునితో సమానులే. అన్ని కూడాను భగవంతునితో ఏకమైనటువంటి. కానీ భగవంతునికి ఈ జీవాత్మలకి తేడా ఉంది. అన్ని కూడా భగవంతుని నుంచి ఆవిర్భవించాయి. సమానులు అంటే పొరపాటుగా ఇంతకుముందు పదం సమానులు అనే పదం వచ్చేసింది. సమానులు అంటే గుణాలలో సమానులు, పూర్తిగా భగవంతునితో ఏకీకృతమైన సమానత్వం కాదు. నారదుముని వ్యాసదేవునితో చెప్తాడు, ఇదం హి విశ్వం భగవాన్ అయవేతరః. ఇదం హి విశ్వం, ఈ మొత్తము ప్రపంచమంతా భగవంతుడే. ఇదం హి విశ్వం భగవాన్. అయవతరః, అయవతరః అంటే విభిన్నంగా ప్రకటితమవుతుంది. ఈ సిద్ధాంతం ప్రకారం ఇదం హి విశ్వం భగవాన్. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే అంతా కూడా భగవంతుని యొక్క శక్తి, అంతా భగవంతుడే. కానీ ఎప్పుడైతే జీవాత్మ భగవంతునితో నేను తనకున్నటువంటి సంబంధాన్ని మర్చిపోయి జీవిస్తుందో అదేమవుతుంది అంటే భౌతికమవుతుంది. నిజానికి అంతా కూడా భగవంతుడే. భౌతిక శక్తి కూడా భగవంతుని యొక్క శక్తి. కానీ ఎప్పుడైతే మనం భగవంతునితో మనకున్న సంబంధాన్ని మర్చిపోతామో, ఈ జగత్తుకి భగవంతునికి ఉన్న సంబంధాన్ని మనం మర్చిపోతామో, భగవంతుడైన కృష్ణుడికి జగత్తుకి ఏ సంబంధం ఉంది? ఇదంతా కూడా భగవంతుని యొక్క శక్తి అనే విషయం మర్చిపోతే అదంతా కూడా భౌతికమైపోతుంది. మనము చాలాసార్లు ఈ విషయం చెప్పుకున్నాము. ఎప్పుడైతే మనము భోగాన్ని వండి భగవంతుడికి భగవంతుడైన కృష్ణుడికి సమర్పిస్తున్నాం అనుకోండి, కృష్ణుడు దాన్ని స్వీకరిస్తున్నాడు. అంటే కృష్ణుడు భౌతికమైన వస్తువులను ఆరగిస్తున్నాడా? నో, కాదు. కృష్ణుడు భౌతికమైనటువంటి పదార్థాలని తినడం లేదు. తను ఆధ్యాత్మికుడు.
అప్పుడు ఎవరైనా అనొచ్చు, మరి భగవంతుడు ఆధ్యాత్మికుడు కదా! మనము ఆహ్, అన్నము, పప్పు ఇవన్నీ కూడాను భగవంతునికి వండి ఆరగిస్తున్నాం కదా! అంటే దానిలో మన అర్థం ఏమిటి అంటే, ఎందుకు ఆఫర్ చేస్తామంటే ఇంకో అర్థం చెప్తారు. శాస్త్రంలో ఒకానొక చోట ప్రభుపాదుల వారు దాన్ని విశదీకరిస్తారు. ఏమని అంటే, ఈ ఈ బియ్యం కానీ, అన్నం వండడానికి కావాల్సిన బియ్యం కానీ, పప్పులు కానీ అవన్నీ కూడాను భగవంతుడే మనకి సమకూర్చారు అని కృతజ్ఞత చెప్పే విధానం. ఆ విధంగా కృతజ్ఞత చెప్తూ భగవంతునికి సమర్పించి మనం భగవంతుని గుర్తించుకుంటున్నాము. తద్వారా ఈ పదార్థాలన్నింటిని కూడాను ఆధ్యాత్మికం చేసేస్తున్నాము. హోటళ్లలో వెళ్ళినప్పుడు అది వీళ్ళకి తెలీదు. శుభ్రత ఉండదు. భగవంతునికి సమర్పించడం అనేటువంటిది ఉండదు. కాబట్టి దాన్ని ఏమన్నారంటే భగవంతునికి సమర్పించుకుని తినేంత పాపమే అని చెప్పారు. అందుకని బయట ఎక్కడ తినకుండా ఉండే ప్రయత్నం చేయాలి మనము. ఆధ్యాత్మికతకి, భౌతికత్వానికి తేడా ఏమిటి అంటే మనం చాలా సార్లు ఈ విషయం చెప్పుకున్నాము. మనం అన్నింటిని కూడా ఆధ్యాత్మికం చేయగలము, చేస్తాము కూడా. అదే నిజమైన భక్తి. ప్రతిదాన్ని కూడా భగవంతుని యొక్క సేవలో ఉపయోగించామనుకోండి. ఎందుకంటే ప్రతీది కూడా భగవంతుడి నుంచే ఉద్భవించింది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా అన్నీ కూడా భగవంతుని శక్తే. కాబట్టి ఒక విధంగా ఆలోచిస్తే అన్నీ ఆధ్యాత్మికమే. కానీ వాటిని భగవంతుని కోసం కాకుండా మన ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగిస్తే అవన్నీ కూడాను భౌతికమైపోతాయి. ఇదం హి విశ్వం భగవాన్. భౌతిక ప్రపంచము అంటే ఏమిటి అంటే భగవంతుడైన కృష్ణుడిని మర్చిపోతేనే అది భౌతిక ప్రపంచం అవుతుంది. భౌతిక ప్రపంచం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే భగవంతుని దూరంగా ఉంచడం. అందుకనే అది భౌతికమైంది. కృష్ణ చైతన్యము అంటే ఏమిటి? దాన్ని మళ్ళీ కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నం చేయడం. ఒక భవంతిని పెద్ద స్ట్రక్చర్, ఒక భవంతిని నిర్మించాము. దాంట్లో భగవంతుడైన కృష్ణుని ఆవిష్కరింపచేసి అక్కడ రోజు అర్చన చేసామనుకోండి, అది ఏమైపోయింది? అది వైకుంఠం అయిపోయింది. అలా కాకుండా మన ఇంద్రియ తృప్తి కోసము రకరకాలైనటువంటి గదులను నిర్మించుకొని మన ఇంద్రియ తృప్తి కోసం దాన్ని వినియోగిస్తున్నాం అనుకోండి, అది కుంట అయిపోయింది, భౌతికం అయిపోయింది. అదే ప్రదేశాన్ని భగవంతుని ఆరాధించడం కోసమని, భగవత్ సేవ కోసమని ఉపయోగించాలనుకోండి, అదే ప్రదేశం, అదే భవంతి, అది వైకుంఠం అయిపోతుంది. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేవారు, ఎవరైనా సరే కృష్ణ మందిరానికి వెళ్ళి ఉన్నారనుకోండి, నిజానికి మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వైకుంఠానికి ప్రవేశించామని అర్థం. అక్కడ ప్రతి క్షణం కూడా భగవంతుని ధ్యానం జరుగుతుంది. వెళ్ళగానే భగవంతుడు గుర్తొస్తాడు. భగవంతుని స్మరణ జరుగుతుంది. భగవంతుని కీర్తన జరుగుతుంది. అందుకని ఇది భౌతికమైనది కాదు. ఎవరైనా భగవంతుడైన శ్రీకృష్ణుని ప్రతిక్షణము ఆరాధిస్తూ గుర్తుపెట్టుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి వైకుంఠంలో జీవిస్తున్నట్టు. అతను మాయా ప్రపంచంలో కాదు, ఆధ్యాత్మిక ప్రపంచంలో, వైకుంఠంలో జీవిస్తున్నటువంటి. అది చాలా అవసరమైనటువంటి విషయం. మనం ఈ జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే సతతం చింతయంతో మాం, సతతం కీర్తయంతో మాం. భగవద్గీతలో చెప్పారు కదా, 9వ అధ్యాయంలో వస్తుంది ఇది. 14 లేకపోతే 15, 14వ శ్లోకం అనుకుంటాను. సతతం కీర్తయంతో మాం, సతతం చింతయంతో మాం. ఈ విధానాన్ని ప్రతిక్షణం భగవంతుని గురించి ఆలోచించే విధానాన్ని మనము అభ్యసించామనుకోండి, ప్రతిక్షణం కృష్ణుని గురించి ఆలోచించటం. అప్పుడు మనము ఈ శరీరంలోనే ఉండవచ్చు బాహ్యంగా చూస్తే, కానీ నిజానికి మనం భౌతిక ప్రపంచంలో లేని కిందగా పరిగణించబడతాం. ఎందుకని? జీవన్ముక్తులం అవుతాం ఆ క్షణంలో. అప్పుడు మనం ఎందుకు ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ కృష్ణుడి గురించి చింతిస్తున్నాం అనుకోండి, మనం ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న వాళ్ళం అవుతాం. చాలా ఉదాహరణకు ఒక విషయం చెప్పొచ్చు. చాలా అర్థం చేసుకోవడానికి చిన్న ఉదాహరణ. ప్రతి దేశంలో కూడాను ఇతర దేశాల రాయబార కార్యాలయాలు ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది. ఎంబసీస్.
ఎప్ వ్యక్తులు ఎప్పుడైతే ఆ ఎంబసీలో ఉంటారో, ఆ రాయబార కార్యాలయంలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఇప్పుడు భారతదేశంలో అమెరికన్ రాయబార కార్యాలయం ఉంది. ఆ రాయబార కార్యాలయంలో ఉన్నప్పుడు వాళ్ళకి వర్తించే నియమ నిబంధనలన్నీ అమెరికన్ నియమ నిబంధనలు. వాళ్ళు భారతదేశంలోనే ఉన్నారు. కానీ అమెరికాలో ఉన్నారు. మనకి కూడాను భారతదేశ రాయబార కార్యాలయము న్యూయార్క్‌లో ఉంది, వాషింగ్టన్‌లో ఉంది, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. ఆ బిల్డింగ్స్‌లో ఆ పరిధిలో ఉన్నారనుకోండి వాళ్ళు దాంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు అమెరికాలో ఉన్న ప్రదేశమే అది. కానీ వాళ్ళు భారతదేశానికి చెందిన వాళ్ళవుతారు. భారతదేశ పరిధిలో ఉన్నారు. అదే విధంగా మనం ఈ భౌతిక ప్రపంచంలోనే ఉన్నాము. కానీ ఒక దేవాలయంలో ఉన్నప్పుడు అదేమవుతుంది అంటే వైకుంఠం అవుతుందది. మన ఇంటిని కూడా మనం వైకుంఠంగా మార్చవచ్చు. ఎలాగా? భగవంతుని అర్చన ప్రతిక్షణం భగవంతుని గురించి స్మరించడం ద్వారా మన ఇంటిని కూడా మనం వైకుంఠంగా మారుస్తాం. మనం భౌతిక ప్రపంచంలోనే ఉన్నాము. ఇది మాయా జగత్తులోనే ఉంది. కానీ ఈ విభాగాన్ని మనమంతా కూడాను వైకుంఠం చేసేస్తాం. ఇది మనం ఇందాక ఒక రాయబార కార్యాలయం గురించి ఉదాహరణ చెప్పుకున్నాం కదా! అది ఎంతవరకు సత్యము అంటే మీకు తెలిసే ఉంటుంది. మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలీదు. కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్న మనం ఇండియాని తీసుకుందాం. ఇండియా రాయబారి కార్యాలయము వాషింగ్టన్‌లో ఉందండి. దాంట్లో ఉండి ఏదైనా నేరం చేశారనుకోండి, అమెరికా ప్రభుత్వం శిక్షించదు. భారత ప్రభుత్వము శిక్షించగలుగుతుంది. భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆ ఎంబసీలో, ఆ రాయబార కార్యాలయంలో జరిగినటువంటి నేరానికి బాధ్యత కానీ, దానికి సంబంధించిన శిక్షను విధించే అధికారం కానీ భారతదేశంకుంది. అది అమెరికాలో ఉన్న ప్రదేశమే. అలాగే అమెరికాకి కూడా రాయబార కార్యాలయాలు ఉన్నాయి ఇక్కడ. మనకి బాంబేలో ఉంది, హైదరాబాద్‌లో ఉంది, కలకత్తాలో ఉంది, మద్రాస్, చెన్నైలో ఉంది. దాంట్లో ఏమైనా జరిగిందనుకోండి, భారతదేశ ప్రభుత్వము నిర్ణయాలు తీసుకోదు. దాంట్లో శిక్షించాలి ఇలాంటివన్నీ కూడా అనేది అమెరికా తీసుకుంటుంది. అదే విధంగా ఎప్పుడైతే మనము చూడండి, ఎప్పుడైనా మీరు ఒక వ్యక్తి ఉండేవాడు గుర్తుకు రావట్లేదు. సాంజా సంథింగ్ ఏదో పేరుంది. ఆయన అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ప్రకటనలు చేశారు. అంటే ముఖ్యమైన ప్రతులను కొన్నింటిని బహిర్గతం చేశారు. ప్రజలందరికీ అందజేశారు. అందుకని ట్రెజన్ ట్రెజన్ అంటే ఏమిటి అంటే ట్రెజన్ అంటే రాజ్యధిక్కారం చేయడము, లేకపోతే తిరుగుబాటుని ప్రదర్శించడము అంటారు చూడండి. అలాంటి లా కింద ఆయన్ని అరెస్ట్ చేయాలని అమెరికన్ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఆయన ఇంకో దేశంలో ఉన్నాడు. నిజానికి అమెరికాకు చెందిన వ్యక్తి కూడా కాదాయన. అమెరికా పౌరుడే కానీ అమెరికాలో నివసించడం లేదాయన. ఇంకేదో దేశం ఉంది. ఆ దేశం పేరు కూడా నాకు గుర్తులేదు. కానీ కాన్సెప్ట్ దీని సిద్ధాంతం అర్థం చేసుకోవడానికి ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఆయన చాలా సంవత్సరాలు ఒకానొక రాయబార కార్యాలయంలో ఉన్నాడు. బ్రిటన్‌లో ఉన్నటువంటి ఒకానొక రాయబార కార్యాలయం దక్షిణాఫ్రికాకు చెందినటువంటి దక్షిణాఫ్రికా దేశాలు చాలా ఉన్నాయి దక్షిణాఫ్రికాలో. అలాంటి ఒక దేశానికి చెందినటువంటి రాయబార కార్యాలయంలో తలదాచుకున్నాడు. 1, 2, 3, 4, 5, 6 రోజులు కాదు. కొన్ని సంవత్సరాలు. బ్రిటన్ ప్రభుత్వము అతన్ని అరెస్ట్ చేయాలనుకున్నది. కానీ అది వాళ్ళ పరిధి కాదు. రాయబార కార్యాలయంలో ఉన్నారు అంటే ఆ దేశానికి చెందినటువంటి పరిధి అది. అందుకని వాళ్ళు ఆ రాయబార కార్యాలయానికి ఎంటర్ అవ్వలేరు. అందుకని దాదాపు 12 సంవత్సరాల, 14 సంవత్సరాల సంథింగ్ ఏదో చాలా 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 సుదీర్ఘ కాలం పాటు అలా వెయిట్ చేస్తూ ఉన్నారు పోలీసులు బయట కార్యాలయం బయట. ఆయన అలాగే అలా జీవిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో దక్షిణాఫ్రికా ప్రభుత్వము అతనికి రక్షణ కల్పిస్తానని ప్రామిస్ చేసింది. ప్రతిజ్ఞ చేసింది. ఎందుకనంటే వాళ్ళు బ్రిటన్ ప్రభుత్వము లేకపోతే అమెరికా ప్రభుత్వం ఏదైతే నేరమని చెప్తుందో వాళ్ళు దాన్ని నేరంగా పరిగణించలేదు కాబట్టి మేము ఈయనకి రక్షణ ఇస్తాము అన్నారు. అందులో ఉన్నంత కాలము అతన్ని అరెస్ట్ చేయలేకపోయారు. ఎప్పుడైతే ఆయన ఆ రాయబార కార్యాలయం నుంచి బయటకు వచ్చాడో సాంజా ఏదో పేరుంది ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆయన బయటికి రాగానే అరెస్ట్ చేశారు. అందుకనే మనము దైనందిన జీవితంలో మనము చేసే ప్రతి పనిని కూడా ఆధ్యాత్మిక పరిధితో చేసినప్పుడు మనం పూర్తిగా భగవంతుని యొక్క ఆధీనంలో ఉంటాము. భగవంతుని యొక్క శరణాగతిలో ఉంటాం. వ్యక్తులు అనొచ్చు ఇది దైనందిన జీవితంలో ఎలా చేయగలుగుతాము అని.
అది సాధ్యమేనా అని. మనం చెప్పుకున్నాము. 4 నియమాల్ని పాటించడంలో అందరం కూడాను ప్రాథమికంగా చేసే పనులు జీవాత్మలన్నీ ప్రాథమికంగా చేసేవని ఆహార, నిద్ర, భయం 5 గుణాలు. ప్రాథమికంగా చేసే పనులివి. ఇవన్నీ కూడా కృష్ణ చైతన్యవంతం ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం. చాలా సార్లు దీని గురించి చర్చించుకున్నాం. సో, దైనందిన జీవితంలో మన డే టు డే లైఫ్ దైనందిన జీవితంలో కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి జీవించడం అనేటువంటిది సాధ్యమయ్యే విషయం. ఆ విధంగా మనం ప్రతిక్షణం కూడా కృష్ణ చైతన్యంతో జీవిస్తే మనం ఈ జగత్తులోనే ఉన్నా కూడాను మనం ఈ జగత్తులో లేము. భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడాను మనం వైకుంఠంలో ఉన్నాము. ఎందుకని ప్రతిక్షణం కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఆయన చెప్పిన దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు వైకుంఠానికి మనం ఉన్న స్థితికి తేడా ఏం లేదు. కాబట్టి మనము భగవంతుని యొక్క అంశలం కాబట్టి ఆ స్థితిలోనే ఉంటాం. ఆ స్థితిలో ఉండి పూర్తిగా భగవంతుని గురించి ఆలోచిస్తుంటే మనం ఉన్న ప్రదేశం వైకుంఠం అయిపోతుంది. భౌతిక ప్రపంచంలోనే ఉన్న వైకుంఠంలో ఉన్న దానితో సమానము. సో కృష్ణ చైతన్యాన్ని జీవితంలోకి అన్వయించుకోవడము పెద్ద కష్టమైన విషయం కాదు. దాని ప్రారంభము హరే కృష్ణ మహామంత్ర జపంతో మొదలవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపం చేయడం ద్వారాను తద్వారా ప్రతి క్షణము భగవంతుని గురించి ధ్యానం చేయడం ద్వారా మనము ఇక్కడే ఈ క్షణంలోనే వైకుంఠ లోకంలో ఉండిపోతాం. సో భక్తులుగా మారడానికి పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఒక దృఢ సంకల్పంతో ఇది ఈ విధంగా నేను జీవిస్తాను, వేదశాస్త్రాల్లో చెప్పినట్టుగా నా జీవితాన్ని కొనసాగిస్తాను అనుకున్న మరుక్షణం అలాగే జీవించాలి కూడా. అనుకోవడమే కాకుండా అలా జీవించడం మొదలెట్టామనుకోండి మనము వైకుంఠంలో ఉన్నట్టే. సో ఇక్కడ మనము ముగిద్దాం. సమయం కూడా అయిపోయింది. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా?